హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రామ్ ప్లేస్. ఈరోజు అయితే సర్వైవల్ సిరీస్ ఎపిసోడ్ 2 అనమాట. బేస్ అయితే కట్టుకుందాం మనం, ఆ తర్వాత మైనింగ్ కూడా వెళ్దాం. ఓకేనా? ఇంకా లెట్స్ స్టార్ట్. ఫస్ట్ అయితే ట్రీస్ అయితే కొన్ని మైన్ చేద్దాం, మన బేసిక్ కావాలి కదా. ఇక్కడ ఎంతలా దగ్గర ట్రీస్ లేవు, అటు సైడ్ ఉన్నాయి మన బేస్ ఇదే కదా. అబ్బా, సింగిల్ షాట్. నిన్న మనం ప్లాన్ చేసిన ట్రీ అది. ఎస్, ఇది కొన్ని ఫారెస్ట్ ఇక్కడ ఉంది. ఇక్కడ మొత్తం ట్రీస్ అయితే మైన్ చేద్దాం. ఒక నార్మల్ బేస్ కట్టుకుందాం గైస్ ప్రస్తుతానికి అయితే. ఆ తర్వాత కొంచెం పెద్ద బేస్ కట్టుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ప్లాన్ అయితే ఈ పక్కన ఎక్కడైనా కడదాం అనుకుంటున్నాను నేను, లేకపోతే కొంచెం ప్లెయిన్ ఏరియాలో కడదాం గైస్. లేకపోతే విలేజర్ బ్రీడర్ కడితే ఎలా ఉంటుంది అంటారు? ఓకే, కుదిరితే అది నెక్స్ట్ ఎపిసోడ్లో కడదాం. ఒక హాఫ్ స్టాక్ వచ్చాక వెళ్ళిపోదాం, మళ్ళీ కావాలంటే రావచ్చు. ఎస్, హాఫ్ స్టాక్ అయితే వచ్చాయి మనకి. ఇది వదిలేసేసా. కొంచెం కాబుల్ స్టోన్ కూడా కావాలి ఫర్నెస్ చేయడానికి. వావ్, ఐరన్ ఎక్కడ పడితే అక్కడ ఐరన్ ఉంది అసలు ఈ కేవ్లో. ఒక ఫర్నెస్లో అయితే చేద్దాం మనం. బేస్ ఇక్కడ ఎక్కడైనా కట్టుకుందాం. శాండ్ కూడా కావాలి. ఫర్నెస్లో అయితే చేద్దాం గైస్ ప్రస్తుతానికి. ఒక ఎన్ని వస్తాయి? 2 ఫర్నెసెస్ రెడీ. ఐరన్ అయితే స్మెల్ చేద్దాం. 4 ఐరన్ ఉంది. కోల్ అని లేదా? ఓకే, ఇవి పెడదాం ప్రస్తుతానికి. మనం శాండ్ కూడా మైన్ చేసుకోవాలి. శాండ్ కూడా కావాలి గైస్ మనకు. ఇప్పుడు శాండ్ ఉంటే మనము గ్లాస్ని అయితే చేసుకోవచ్చు అనమాట. స్టిక్స్ లేవా? వుడ్ ఉంటే వాడేస్తాం మనం, కాబట్టి మన దగ్గర ఉండకపోవడం మంచిది. ఓకే, ఒక షెవెల్ అయితే వచ్చింది. ఇప్పుడు మైనింగ్ చేద్దాం మనం. ఒక 32 చాలు, కావాలంటే తీసుకోవచ్చు. గైస్, ఈ మధ్యన చాలా లేట్గా వస్తున్నాయి కదా వీడియోస్. తొందరగా చేస్తాను, కొంచెం టైం కావాలి. ఒక యాక్స్ కూడా చేసుకుందాం, ఎందుకైనా మంచిది. ఓకే, టూల్స్ అయితే వచ్చేసాయి మనకి. శాండ్ కూడా స్మెల్ చేద్దాం. విలేజర్ బ్రీడర్ చాలా ఈజీ గైస్, కట్టేద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్లో కడదాం మనం. లేకపోతే ఈ ఎపిసోడ్లోనే కట్టేద్దామా? ఎపిసోడ్లో కట్టేద్దాం అంటే చాలా తక్కువ మెటీరియల్సే కావాలి దానికి కూడా. కొన్ని ట్రాప్ డోర్స్, వుడ్, గ్లాస్, అంతే గైస్, ఇంకేం అక్కర్లేదు. చాలా తక్కువే కావాలి దానికి. కానీ మనం ఏమైనా ఫామ్ చేయడానికి కావాలి మనకి. 2 విలేజర్స్ కావాలి, చాలామంది ఉన్నారు కదా.
అందరూ ఫార్మర్స్ అయి ఉండాలి, అదొకటి మెయిన్. మనము సీడ్స్ పెడదాము. ఐరన్ తీసుకో. సీడ్సే బెస్ట్ అనుకుంటా, ఎందుకంటే ఇప్పుడు అవే మనం బాగా తేగలం. కట్టేస్తా గైస్ ఈ ఎపిసోడ్లోనే విలేజర్ బ్రెడ్. ఇప్పుడు దానివల్ల అంత అవసరం ఏం లేదు, బట్ బేస్ అవ్వగానే దాని మీద ఉంటాను. ఇదంతా స్మెల్ట్ అయిపోయిందా? వుడ్ కావాలి. ఇంకా మైన్ చేద్దాం. ఎంత వచ్చాయి? 41 చాలు గైస్, ప్రస్తుతానికి అయితే 41 చాలు. ఇక్కడ కడదామా, దీని పైన కడదామా, వాటర్ పైన. లేకపోతే ఆ సైడ్ ఎక్కడైనా కట్టుకుందాం పదండి గైస్. వద్దు, మేబీ కొండ పైన కట్టుకోవచ్చు. అవును గైస్, మేబీ కొండ పైన కట్టుకోవచ్చు. కొండ పైన అయితే కడదాం. ఇక్కడ స్పాన్ అయ్యాం కదా ఇటు సైడ్. ఇక్కడ ఓకే గైస్, ఇక్కడ బాగానే ఉంది. ఇది అంతా ప్లేన్ చేద్దాం ఫస్ట్. ఇదంతా కొంచెం ప్లెయిన్గా సర్ఫేస్ చేసేస్తే మనకి కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. సరిపోద్దులేండి. ఒక ప్లాట్ఫామ్ లాంటిది అయితే చేస్తున్నాను ఇక్కడ. నైస్, దీనిపైన అయితే కడదాం గైస్ మనం. ఇక్కడ నుంచి ఓకే. ఫస్ట్ అయితే 4 సైడ్స్ పెడదాం. 2 3 4. కొంచెం డిస్టెన్స్ ఇచ్చి 1 2 3 4. 1 2 3 4 3 4 ఇలా పెడదాం. ఇదైతే జస్ట్ చుట్టూరు అనమాట. వుడ్ సాలకపోవచ్చు, మేబీ 4 మిగిలింది. ఇంకా కావాలి, వుడ్ కావాలి. మైన్ చేసుకొచ్చేద్దాం.
వచ్చాయి గైస్ వుడ్. నైట్ అయిపోతుంది, వెళ్ళి స్లీప్ వేసేద్దాం. బెడ్ ఒకటి మనం దగ్గర ఉంచుకోవడం బెటర్ ఏమో. ఓకే, ఫస్ట్ డే. ఈరోజు కూడా మన బేస్ అక్కడ ఆల్రెడీ ఉంది. ఓకే గైస్, ప్రస్తుతానికి అయితే ఇలా వచ్చింది. మనం ఇవి కూడా మైన్ చేద్దాం. ఫ్లోర్ అంతా మైన్ చేసేసి ప్లాంక్స్ పెడదాం. చుట్టూరు గ్లాస్ వస్తుంది. ఇంకేం స్టార్టర్ కదా, అలాగే పెట్టుకుందాం. మేబీ ఫ్యూచర్లో దీన్ని అప్గ్రేడ్ చేద్దాం. సరిపోతాయా? 56. వాటర్కే చాలా వరకు అయిపోయింది. చాలేదు గైస్, మళ్ళా మైండ్ చేద్దాం. ఎయిట్ వస్తుంది. 9 10. 10 చాలు. 40 ప్లాంక్స్ వస్తాయి. సెట్ చేద్దాం. ఫ్లోర్ అయితే వేస్తామన్నమాట. ఇప్పుడు గ్లాస్ పెడదాము. మేబీ ఇది బాగుంటుందేమో గైస్, మధ్యలో గ్లాస్ వచ్చేలాగా. ఇలా వదిలేద్దామా? గ్లాస్ అంతా వేస్ట్. వుడ్ అయితే చాలా కావాలి. డిస్టర్బెన్స్ వస్తుంది, బట్ సారీ గైస్, ఆ డిస్టర్బెన్స్ అలాగే వస్తుంది. మీరు పూజ జరుగుతుందన్నమాట అక్కడ. Hmm, 48 చాలు. మధ్యలో ఇలా గ్లాస్, నైస్ కాంబినేషన్. అటు సైడ్ అయితే పెడదాం గైస్ మనం డోర్. నైస్. ఎయిట్ చాలు, మోర్ దెన్ ఎనఫ్ అసలు. పైన ఇవి మనం ఇది ఒక పని చేద్దాం. ఇది ఎలా చేద్దాం, ఇంకా నైస్ లుక్ వస్తుంది దీనికి. ఓ యాక్స్ బ్రేక్ మనం ఇది చేసుకున్నాం కాబట్టి ఇది బాగుంది గైస్ కొంచెం లుక్.
ప్రస్తుతానికి పైన రూఫ్ అయితే ఏం ఆలోచించలేదు. ముద్దు కూడా లేదా? గ్లాస్ కూడా తీసుకొని 5 సరిపోకపోవచ్చు, కరెక్ట్గా సరిపోయింది. నైస్. మేబీ ఇవి కూడా మైండ్ చేసేద్దాం. ఇక్కడ కూడా సేమ్ డిజైన్తో ఇలా చేద్దాం. నైస్. ఇక్కడ ఒక డోర్ యాడ్ చేద్దాం. నైస్. ప్రస్తుతానికి అయితే ఇది గైస్. ఇంత చిన్నగా కట్టాను. ఫ్యూచర్లో మనం ఎక్స్పాండ్ చేద్దాం దీన్ని ఇంకా, లేకపోతే అండర్ గ్రౌండ్లో పెట్టుకోవచ్చు నీట్గా. పైన ఒక ఫ్లోర్ వేద్దాం అనుకుంటున్నాం. నైస్. ఒక డబ్బాలో ఉంది. నాకన్నా విలేజెస్ బాగా కడుతున్నారు. పైన రూఫ్ అయితే ఏం ఆలోచించలేదు, ప్లాంక్స్ పెట్టేస్తా. చాలేదు గైస్. ఇక్కడ ఎందుకు ఇలా ఉంది? వుడ్ అంతా మైండ్ చేస్తా కదా. ఓ ఇక్కడ ఇంకా వుడ్ ఉందా? ఈ ఫారెస్ట్ అంతా డిఫారెస్టేషన్ చేసేస్తా. 9 సరిపోతాయి. అరౌండ్ ఒక 35 అలా వస్తాయి. బేస్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. ఒక డబ్బా, మీరేమనుకోకండి. ఓకే, డన్ గైస్. బాగుంది కదా? బేస్ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి గైస్. నాకు తెలుసు బాగాలేదు, బట్ ఒక ఒపీనియన్ ఉంటుంది కదా, చెప్పండి మీరు కూడా కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో. ఓకే గైస్, ఈ రోజుకైతే ఇంతే. మనం బేస్ అయితే కట్టేసాం కదా, రేపు విలేజర్ బ్రీడర్ కడదాం. ఓకే, బాయ్ గైస్, సీ యూ లేటర్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ.